నమస్కారం ఫ్రెండ్, నా యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే బెంగళూరులో ఉండే ఇస్కాన్ గురించి. సో ఈ ఇస్కాన్ బెంగళూరులో ఎలాగ వెళ్ళాను, మరి ఇస్కాన్ గురించి మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఈరోజు చెప్పబోతున్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాప్స్లో దిగిన వెంటనే అక్కడి నుంచి మెట్రో స్టేషన్లో వెళ్ళాను. మెట్రో స్టేషన్లో మహాలక్ష్మి స్టాప్ అనేది ఉంటుందన్నమాట ఈ మీ ఇస్కాన్కి దగ్గరలో. ఆ మహాలక్ష్మి మెట్రో స్టేషన్లో దిగి అక్కడ ఎవరికైనా అడిగితే ఇస్కాన్ సైడ్ ఎలాగ వెళ్ళాలంటే వాళ్ళు చూపిస్తారు. సో అలా అక్కడి నుంచి మహాలక్ష్మి మెట్రో స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఇస్కాన్ దగ్గరికి వచ్చినాను. ఇస్కాన్లో వచ్చేసి ఫస్ట్లో ఎంట్రన్స్ ఉంటుంది, ఇలాగ ఉంటుంది చూడండి. ఈ ఎంట్రన్స్లో ఇక్కడ ఫస్ట్ మీ చెప్పులను అక్కడ ఇచ్చేసి అక్కడ టోకన్ తీసుకొని గుడి లోపల వెళ్తే దారిలో మధ్యలో కొన్ని చిన్న చిన్న గోపురాలు వస్తే అక్కడ ఫోటోలు తీసుకున్నాను. ఇప్పుడు మెయిన్ రాధాకృష్ణ టెంపుల్ అని చూపిస్తున్నారు చూడండి. అక్కడ లోపల ఒక గోపురం ఉంది, అక్కడ రాధాకృష్ణ బలరామ వీళ్ళ విగ్రహాలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అక్కడికి మనం వెళ్తున్నాము. ఇది మెయిన్. మళ్ళీ దానికన్నా ముందు 108 సార్లు హరినామ జపం కూడా చేస్తారనమాట అక్కడ, హరే కృష్ణ అనుకుంటూ. సో ఇప్పుడు అక్కడ రాధాకృష్ణ బలరామ విగ్రహాల దగ్గర వీడియో అలో లేదు కాబట్టి నేను అది కంప్లీట్గా చూపించలేదు. సో అక్కడ కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసి అక్కడి నుంచి కొంచెం మధ్యలో వస్తే అక్కడ ఒకటి మూవీ టైం అనేది ఉంది. ఇది రాత్రి 8:30 లోపల వెళ్తే మాత్రమే ఇక్కడ మీరు మూవీ చూడగలరు. అది కృష్ణుడి గురించి అనిమేషన్ మూవీ ఉంది. సో విత్ రీజనబుల్ రేట్. మళ్ళీ అలాగే అక్కడే పక్కనే మీకు ఫుడ్ కార్నర్ కూడా ఉంది అనమాట. ఇక్కడ నార్త్ సౌత్ అన్ని ఫుడ్స్ దొరుకుతాయి అనమాట విత్ రీజనబుల్ రేట్లో. మరి అక్కడి నుంచి బయటకు వస్తాను. ఇప్పుడు చూడండి ఏ రకంగా నైట్ ఇస్కాన్ టెంపుల్ కనబడుతుంది, మరి అక్కడి నుంచి బెంగళూరు అనేది ఎలాగ కనబడుతుంది అనేది గురించి అది కూడా మీరు చూడండి ఈ వీడియోలో.